హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి మే నెలలో అమలు కాబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన పథకాల గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా సమాచారాన్ని అయితే అందిస్తాను. ఇక ముఖ్యమైన పథకాలు ఏంటి అంటే తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ పథకము, కొత్త రేషన్ కార్డులు. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. తల్లికి వందనం సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. అర్హతలు ఏంటి, అప్లికేషన్ ఎలా చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేటివి క్లియర్గా అయితే చెప్తానండి. ఓకేనా? సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో అయితే ఉందన్నమాట. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో 3 పథకాలను అయితే లాంచ్ చేయబోతుంది. ఇందులో మొదటిగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ యొక్క ఆన్లైన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తుందండి. మే నెలలో అయితే తేదీ అనేది ఇంకా ప్రకటించలేదు. కాకపోతే తల్లికి వందనం ఖచ్చితంగా మేలోనే అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇదివరకే చాలాసార్లు అయితే చెప్పింది. దాదాపు 72 లక్షల మందికి అయితే ఈ తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుంది. ఈ తల్లికి వందనం పథకం అంటే ఏమీ లేదు. గతంలో మీరు అమ్మఒడి పథకం అనేది పొందుతూ ఉన్నారు కదా, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సేమ్ అదే పథకానికి పేరు మార్చి తల్లికి వందనం కింద అయితే తీసుకురావడం జరిగింది. అర్హతల్లో ఎలాంటి మార్పులు అయితే లేదు. కేవలం ఒక అర్హత మాత్రమే మారిందనమాట. అంటే అది ఏంటంటే తల్లికి వందనం పథకం కింద మాత్రము ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకం అనేది ప్రవేశపెడతామని చెప్తున్నారనమాట. తల్లికి వందనం పథకం అనేది ఇంట్లో ఎగ్జాంపుల్కి 3 కనుక చదువుకుంటూ ఉండినట్లయితే సో వారికి సంబంధించి ఈ 15,000 రూపాయలు విడుదలవుతాయి. 15 ఇలా 45,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే నేరుగా పడతాయన్నమాట. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా విడుదలయ్యేటువంటి నిధులు 2024 మరియు 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే విడుదలవుతున్నాయి. ఓకేనా? అలానే 2025 మరియు 26కు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి జూన్ నెలలో అయితే తీసుకోవడం జరుగుతుంది. ముందుగా అయితే ఇక్కడ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2024 మరియు 25 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకొని ఉన్నారో వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి వీళ్ళు అర్హులు కనుక అయినట్లయితే ఈ యొక్క 15,000 రూపాయల లెక్కన ఎంతమంది చదువుతూ ఉంటే అంతమందికి ఈ డబ్బులు అనేటివి విడుదల కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది మీరు తెలుసుకున్నారు. కాకపోతే విద్యార్థి ఖచ్చితంగా 75% హాజరు శాతం ఉండాలి. చదువుతూ ఉంటే సరిపోదు, 75% హాజరు శాతం ఉండాలి. అలానే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారు. మనం ఇప్పుడు పింఛన్లకు సంబంధించిన వెరిఫికేషన్లు అయితే చూసాము. 6 స్టెప్ వెరిఫికేషన్లో ఉండేటువంటి ప్రశ్నలనే ఈ యొక్క పింఛన్ లబ్ధిదారులను అయితే అడిగి వాళ్ళని వెరిఫికేషన్ అయితే చేశారు. సేమ్ అదేవిధంగా 6 స్టెప్ వెరిఫికేషన్లో ఉన్నటువంటి అర్హతలనే బేస్ చేసుకొని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి తల్లికి వందనం పథకం అనేది మే నెలలోనే లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మీకు ఉపయోగపడుతుంది ఈ సమాచారం మీకు షేర్ చేయాలని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానమాట. సో తల్లికి వందనం పథకం అనేది మహిళలకు, విద్యార్థులకు సంబంధించిన పథకం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం నేను మీకు అందించాలని అనుకుంటున్నాను. మరో 2 రోజుల్లో ఈ యొక్క ఈకేవైసీ అనేది గడువు అనేది క్లోజ్ కాబోతుంది అనమాట. అంటే రేషన్ కార్డులలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలకు పైబడినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ బయోమెట్రిక్ వేలిముద్రలు అనేటివి అప్డేట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పింది. ఇప్పటికే 2 సార్లు అయితే గడువు అనేది పెంచి ఇచ్చిందనమాట గవర్నమెంట్. సో కాబట్టి ఏప్రిల్ 30వ తేదీతో గడువు అనేది క్లోజ్ కాబోతుంది. మీరు ఇంకా కూడా ఈకేవైసీ చేయించుకోకుండా ఉండినట్లయితే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోండి. అయితే కొంతమంది ఈకేవైసీ అప్డేట్ ఎలా అయ్యిందని చూసుకోవాలని అడుగుతున్నారు. సో వారికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తున్నాను. ఈకేవైసీ అనేది ఏ విధంగా మీకు జరిగింది అంటే సక్సెస్ఫుల్ అయిందా లేదా చూసుకునే విధానం అయితే ఉందన్నమాట. మన ఛానల్లో అయితే పెట్టున్నాను. తప్పనిసరిగా ఆ వీడియోని చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఓకేనా? సో మీరు ముఖ్యంగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవాలనుకుంటే ఈ యొక్క డీలర్ ఉంటారు కదా, మీకు రేషన్ ఇచ్చేటువంటి డీలరు, వారి దగ్గరికి వెళ్ళైనా అప్లికేషన్ ఇచ్చి అంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులతో. లేదా తహసీల్దార్ లాగిన్ ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా కూడా మీరు ఈకేవైసీ అనేది నమోదు చేయించుకోవచ్చు.
అయితే ఇక్కడ 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు మినహా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ ఈ 2 పథకాలకు సంబంధించి. అంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంది. అది కూడా మనకు ఈ యొక్క మే నెలలోనే ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలామంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి మన యొక్క ఏపీలో. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్ పేజ్లో లాగిన్ అనేది కేవలము ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్లకు అయితే ఇవ్వడం జరిగిందనమాట. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మే నెలలో రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. అయితే రిజిస్ట్రేషన్స్కి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా విడుదలవుతుందని మీరు అడిగినట్లయితే, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఫండ్ వచ్చేసి సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే వస్తుంది. అది కూడా 3 విడతల్లో అయితే సాయం అనేది అందించడం జరుగుతుందని చెప్పి ఇదివరకే గవర్నమెంట్ అయితే చాలాసార్లు చెప్పింది అనమాట. అయితే 20,000 రూపాయలు 3 విడతల్లో డివైడ్ చేసుకున్నట్లయితే 6,666 రూపాయలకి అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇచ్చేటువంటి ఈ యొక్క మొదటి విడత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే మే నెలలో అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే లాంచ్ చేస్తామని చెప్పింది గవర్నమెంట్. లాంచ్ చేసినప్పుడు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత పేమెంట్ 6,666 రూపాయలు, పిఎం కిసాన్ 2,000 రూపాయలు కూడా యాడ్ అవుతాయి. ఇలా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులు, ఈ 2 కలగలుపుకొని అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకైతే ఈ యొక్క డబ్బులను విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్తుంది. మే నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం అనేది రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఈ 3 పథకాలు మాత్రమే, అంటే కొత్త రేషన్ కార్డులు, ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకము, తల్లికి వందనం పథకం మాత్రమే మే నెలలో విడుదల కాబోతున్నట్లు చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు అడగాల్సినటువంటి మరొక ప్రశ్న అయితే మీకు డౌట్ అనేది రావచ్చు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. సో రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ సేవా పోర్టల్ ద్వారా ఫస్ట్ యాడింగు, డిలీటింగు, స్ప్లిట్టింగు ఈ 3 ఆప్షన్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. వాటి ద్వారా ఎవరైతే రేషన్ కార్డులో లబ్ధిదారులను యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా ఉన్నటువంటి రేషన్ కార్డులలో సభ్యులను తీసివేయడం కొరకు డిలీట్ ఆప్షను, స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు స్ప్లిట్ అవ్వడము, ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఓపెన్ చేసి ఆన్లైన్లో ప్రొసీజర్స్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట మే నెలలో. సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈ అప్డేట్ అయితే ఉంది. మే నెలలోనే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇంకా మీకు ఈ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు. అలానే ఈ సమాచారం జెన్యూనా కాదా అని కూడా చాలామంది అడుగుతారండి. ఖచ్చితంగా జెన్యూనే. నేను మీకు క్లియర్గా అయితే ప్రూఫ్తో సహా ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.